పూజారులు కోరినట్టుగా మేడారం అభివృద్ధి. వారి ఆమోదం మేరకే ఆలయ ఆవరణ విస్తరణపై డిజైన్లు విడుదల చేయాలి. గద్దెలను ముట్టుకోకుండా సాంప్రదాయాలను తప్పకుండా పాటించాలి. గిరిజన వారసత్వం ఉట్టిపడేలా స్వాగత తోరణాలు, వృక్షాల ఏర్పాటు. జాతర ఏర్పాట్లపై టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయండి. ఐసీసీ సెంటర్లో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. 23న సీఎం మేడారం పర్యటన, పూజారులతో సంప్రదింపులు. 23న మేడారానికి ముఖ్యమంత్రి పోతున్నాడు. అక్కడ పూజారులతోని మాట్లాడి పూజారుల సలహాల మేరకే, వాళ్ళ సూచనల మేరకే విస్తరణ పనులు ఎట్లా చేయాలి, ఎక్కడెక్కడ ఎంతవరకు చేయాలనేది వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకొని వాటి మేరకు అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. మేడారం అనేది జాతర, అది మన తెలంగాణలో ఒక పెద్ద కుంభమేళ. అటువంటి దానిని మనం ఇంకా మంచిగా చేసుకోవాలి. అక్కడ భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలనేది మన రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. గతంలో కూడా చాలా ఇబ్బందులు ఉండే. జంపన్న వాగు, ఆ నీళ్లు సరిగ్గా రాక, స్నానాలకు వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతుండే ప్రజలు. అటువంటివి ఇబ్బందులు కలగకుండా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసినారు. ఖచ్చితంగా ఈసారి ఎట్లా ఉంటుందనేది చూడాలి.